అలా జులాయిలా తిరుగుతూ నెత్తికెక్కి కూర్చున్నారు. పోలీసులు 4 తగిలిస్తే బుద్ధైనా వస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి విడిపిస్తే వాళ్ళు ఈ జన్మలో మారరు. అదేం పట్టించుకో మాకు. సుడు ఎంత కాదనుకున్నా అన్ని తమ్ముడే కదా. ఏడున్నంతకాలం ఈదులమిటే తిరిగేవాడు. అదే జైలుకు పోయేస్తే చెడు సవాసాలబ్బి పాడైపోతాడు. అమ్మా ఆ లోపలుండి వస్తేనే మన విలువేంటో తెలుస్తుంది. ఇలా వదిలేబట్టే ఈ పొద్దు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆడు ఎక్కడికంటే మీ ఇంట్లోనే ఎక్కువగా ఉంటాడు. మీరు చెప్తేనే ఎన్నోడు, ఇక నేను చెప్తే. మన కుర్రోళ్లే సార్, కొంచెం చూసుకోండి. నేను చూసుకుంటాగా. వస్తాను సార్. ఓకే ఓకే. లాయర్తో అన్ని చెప్పినా ఆయన చూసుకుంటానన్నాడు. నాకు కొంచెం పని ఉంది. అట్టగానయ్యా. లాయర్కి ఫీజు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి కదా. ఉన్నాయ్యా. రేయ్ భద్రంగా తీసుకుపోండి. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయం. కానీ నీ ధైర్యానికి మెచ్చుకోవాలరా. లోపలికి వెళ్ళొచ్చింది సరిపోక ఈ కట్టుతో పిల్లని చూడడానికి తయారయ్యావు. తన్నులు తింటేనే దెబ్బ తగులుతుందా? తనినా తగులుతుంది. ఈ డైలాగులకేం తక్కువ లేదు. బాగా మాట్లాడడం నేర్చుకున్నారా. మీతో కాస్త విడిగా మాట్లాడాలి. రేయ్ తను నన్ను పిలుస్తుందిరా. అయితే నేను పోరారా. పోరా. ఇందాక పెద్ద హీరోలో మాట్లాడావు. చూపులతోనే ఎన్ని రోజులు సరిపెట్టుకుంటావు. పో. ఏంది? దారిని పోయే వాళ్ళతో అంతే పెద్ద రౌడీ అయిపోతారా? అందుకని గొడవ పెట్టుకున్నాడు చేత తన్నులు తినమంటావా? బలాదూరు తిరిగితే ఇలాంటి గొడవలే వస్తాయి. ఏదో ఉద్యోగం చేసుకుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి? అసలు ఈ పిల్లెవరు మన ఇవన్నీ అడగడానికి అనుకోకండి. మీ మీద హక్కు ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. ప్రతిరోజు చూడ్డానికి వస్తే సరిపోతుందా? ఈ పిల్ల మనసులో ఏముందో కూడా తెలుసు. నిలువమని నన్నడుగావలెనా, నిలవకుండా పోతివి లలనా, ఓర చూపుల చిన్నారాన. ఎలా 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 నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా.